ఏపీలో ఫలితాల గురించి పార్టీలు వేటి లెక్కలు వేసుకుంటున్నాయి. ఇటు వైసీపీ అటు కూటమి తమకు కలిసొచ్చే అంశాలు చెప్తూ గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే అసలు ఫలితాలు వచ్చే వరకు ఏపీలో పోలింగ్ ముగిసింది. ప్రచారం నుంచి ఓటింగ్ వరకు ఎవరి సత్తా ఏంటో చాటుకునే ప్రయత్నం చేశారు. పోలింగ్ సరళిపైన అటు కూటమి ఇటు వైసీపీకి సొంత అంచనాలున్నాయి. ఒకవైపు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన ఓటర్లు, ప్రభుత్వం పైన వ్యతిరేకత, పెరుగుతున్న పోలింగ్ శాతం వంటి అంశాలు పూర్తిగా తమకే అనుకూలిస్తాయని కూటమి అంచనా వేస్తుంది. భారీ మెజారిటీ ఖాయమనే లెక్కలు వేస్తుంది. అదే సమయంలో ఉదయం నుంచే మహిళా ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాల వద్ద బార్లు తీరి కనిపించారు. వృద్ధుల సంఖ్య కూడా ఎక్కువగా కనిపించింది. దీంతో వైసీపీలో ఆశలు పెరిగాయి. గత ఎన్నికల కంటే పోలింగ్ శాతం పెరగడంతో కూటమి లెక్కలు వేసింది. పోలింగ్ శాతం పెరగడం అంటే ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్నట్టేనని విశ్లేషణలొచ్చాయి. అటు వైసీపీ తమ పథకాలతో పూర్తి పాజిటివ్ ఓటింగ్ మహిళల నుంచి తమకు దక్కిందని అంచనా వేసింది. దాదాపు 1500 పోలింగ్ కేంద్రాల్లో అర్ధరాత్రి దాటాక కూడా పోలింగ్ జరిగింది. అనూహ్యంగా ఏపీలో ప్రధాన నగరాలుగా ఉన్న విశాఖ, విజయవాడ, గుంటూరు, తిరుపతిలో రాష్ట్ర వ్యాప్తంగా పోల్చుకుంటే పోలింగ్ శాతం తగ్గింది. నియోజకవర్గాల వారీగా దాదాపు 143 నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళల ఓట్లు ఎక్కువగా పోలయ్యాయి. సీఎం జగన్, వైసీపీ ముఖ్య నేతలు ఐపాక్ సంస్థ ముఖ్యులతో పోలింగ్ సరళిపైన సమీక్షించారు. నియోజకవర్గాల వారీగా నివేదికలతో విశ్లేషించారు. 1,69,00,000 మంది మహిళలు ఓటింగ్లో పాల్గొన్నారు. 1,64,00,000 మంది పురుషులు ఓట్లు వేశారు. తమ పథకాల లబ్ధిదారులు మహిళలే కావడంతో మహిళల పాజిటివ్ ఓటింగ్ తమకు కలిసొస్తుందని తేల్చారు. అదేవిధంగా టీడీపీ కంచుకోట్లుగా భావిస్తున్న నియోజకవర్గాల్లో సైతం మహిళా ఓటింగ్ ఎక్కువగా ఉండడంతో ఫలితాలు అనుకూలంగా ఉంటాయనే అంచనాకొచ్చారు. కానీ ఎవరి అంచనాలు నిజమవుతాయనేది ఇప్పుడు మరింత ఉత్కంఠ పెంచుతోంది. సహజంగా పోలింగ్ శాతం పెరిగితే అధికార పార్టీకి నష్టమన్న విశ్లేషణలు వినిపిస్తాయి. ప్రభుత్వంపై వ్యతిరేకత వల్లనే ఎక్కువ మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి క్యూ కట్టారని అంటారు. గత ఎన్నికల్లోనూ అదే జరిగింది. ఎక్కువ శాతం పోలింగ్ నమోదు కావడంతో అది అప్పట్లో ప్రతిపక్ష పార్టీకి వన్ సైడ్ గా మారింది. అధికార పార్టీకి వ్యతిరేకంగానే ఓటర్లు పోటెత్తారని గత ఎన్నికల ఫలితాలు తేల్చి చెప్పాయి. ఈ ప్రభుత్వం ఉండకూడదు అంటూ మార్పు కోరిన వాళ్లంతా పోలింగ్ కేంద్రాలకు క్యూ కడతారన్న అంచనాలు ఒక రకంగా నిజమే అవుతాయి. రాజకీయ విశ్లేషకులు పోలింగ్ శాతాన్ని బట్టి ఈ పార్టీ గెలిచే అవకాశం ఉందని అంచనాలు వేస్తూ వస్తుంటారు. అయితే ఏపీలో ఎన్నికల వాతావరణం చూస్తే ప్రభుత్వంపై వ్యతిరేకత పెద్దగా కనిపించడం లేదు. అదే కొన్ని నెలల క్రితం జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికలకు నెల రోజుల ముందు నుంచే అప్పటి ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత కనిపించింది కూడా. మౌత్ టాక్ కూడా బాగా పనిచేసింది. ఫలితంగా రూరల్ ప్రాంతాల్లో బాగా పోలైతే అది అధికార పార్టీకి నష్టం చేకూర్చగా, హైదరాబాద్ వంటి మహానగరంలో తక్కువ శాతం పోలై ఇక్కడ ఉన్న అన్ని సీట్లను ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీకి దక్కించేలా చేశాయి. అంటే పోలింగ్ శాతాన్ని బట్టి ఫలితాలపై ఒక అంచనా వేయడానికి వీలుంటుంది. అందులో వాస్తవం ఎంత శాతం ఉందని పక్కన పెడితే కొంత ప్రభుత్వంపై వ్యతిరేకత కారణంగానే పోలింగ్ ఎక్కువగా నమోదవుతుందని అనేక ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు చెప్పాయనే వాదనైతే ఉంది. కానీ ఈసారి ఆంధ్రప్రదేశ్లో అందుకు విరుద్ధంగా ఉంది. ప్రభుత్వంపై వ్యతిరేకత లేదు, ప్రతిపక్షంపై పెద్దగా సానుకూలత కనిపించడం లేదు. అలాగని పొలోమంటూ ఓటర్లు ఏకపక్షంగా ఉంటారని చెప్పలేని పరిస్థితి. ఏపీలో సామాజిక వర్గాలు ప్రభావం చూపుతాయి. దీంతో ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత లేకపోవడంతో ఎక్కువ శాతం పోలింగ్ జరిగితే తమకే లాభమని, సంక్షేమ పథకాలు ఆగిపోతాయని, ఓటర్లు క్యూ కట్టి ఉంటారని అధికార పార్టీ చెప్పుకునే వీలుందే. అదే సమయంలో సహజంగా ప్రభుత్వంపై వ్యతిరేకత వల్లనే పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారంటూ విపక్షాలు చెప్పుకునే అవకాశం ఉంది. మొత్తం మీద ఈసారి ఏపీ ఎన్నికల ఫలితాలు అంచనాలు వేయలేని పరిస్థితికొచ్చాయి. టగ్ ఆఫ్ వార్గా ఎన్నికలు జరిగాయనే చెప్పాలి. పోలింగ్ ముగియగానే పోలింగ్ సరళి గురించి అన్ని పార్టీలు విశ్లేషణలు మొదలుపెట్టాయి. ఎవరికి వారు తమకే అనుకూలంగా ఓటింగ్ జరిగిందని చెప్పుకున్నారు. కానీ అంతర్గతంగా మాత్రం మనసు నెగిటివ్ ఓటింగ్ ఉండే ఏరియాల్లోనూ బాగానే పోలింగ్ జరిగిందిగా, అసలు ఏమవుతుందో అని అనుమానపడుతున్నారు. ప్రతి పార్టీకి కొన్ని ఏరియాల్లో బలం ఉంటుంది, కొన్ని ఏరియాల్లో బలహీనతలు ఉంటాయి. ఓటింగ్ మాత్రం ఆ ఏరియా ఈ ఏరియా అనే తేడా లేకుండా అన్ని చోట్ల భారీగానే జరిగింది. దీంతో ప్రధాన పార్టీలన్నీ ఒకవైపే చూడు అంటూ పాజిటివ్ యాంగిల్ వెతుక్కుంటున్నాయి. కానీ కుడి ఎడమైతే ఏమవుతుందో అనే దిగులు నేతల్ని వదలడం లేదు. వైసీపీ, కూటమి హోరాహోరీగా ప్రచారం చేశాయి. తొలి విడత ప్రచారంలో వైసీపీ ముందున్న మలి విడతలో కూటమి కూడా గట్టి పోటీ ఇచ్చిందనే వాదన వినిపించింది. పోలింగ్ సమయానికి రెండు పక్షాలు పోటాపోటీగానే ఉన్నాయి. దీంతో ముందే కావాల్సినంత ఉత్కంఠ ఉంది. ఇక బెట్టింగ్ల సంగతి సరే. పోలింగ్ సరళి చూస్తే విజేత ఎవరో ఎగ్జాక్ట్ గా చెప్పలేకపోయినా ట్రెండ్ తెలిసిపోతుందిలే అని అందరూ ఆశలు పెట్టుకున్నారు.
కానీ పోటెత్తిన ఓటర్లు అంచనాలు తారుమారు చేశారు. అందరికీ గెలుస్తామని చెప్పుకునే అవకాశం ఇచ్చారు. అలాగే ఓడిపోతామేమోనని భయపడ్డానికి ఛాన్స్ ఇచ్చారు. మొత్తం మీద భారీ పోలింగ్ సరళిపై విశ్లేషణను కన్ఫ్యూజ్ చేసింది. అటు వైసీపీ ఇటు కూటమి తమదే గెలుపని చెప్పుకుంటున్నా పూర్తి ధీమాగా ఉన్నాయా అంటే లేదనే చెప్పాలి. మహిళలు, వృద్ధులు భారీగా ఓటేశారు. వీరంతా తమకే అనుకూలమనేది వైసీపీ మాట. స్కీముల లబ్ధిదారుల్లో ఎక్కువ మంది మహిళలు, పెన్షన్ కోసం ఇబ్బంది పడ్డ వృద్ధులు, వీరంతా కూటమికి వ్యతిరేకంగా కసిగా ఓటేశారని వైసీపీ నేతలు చెబుతున్నారు. పైగా గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ పెరగడం కూడా పథకాలు వర్కౌట్ అయ్యాయి అనడానికి సంకేతమని విశ్లేషణలిస్తున్నారు. కూటమి కోణం ఇంకోలా ఉంది. యువత పెద్ద ఎత్తున పోలింగ్కొచ్చారని, వీరంతా కూటమి పక్షమేనని చెబుతున్నారు. అలాగే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఓటర్లు ఎక్కువ మంది తమకే మద్దతుగా నిలబడ్డారని కూటమి అంటోంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ స్కీములకు అనుకూలంగా ఓటింగ్ జరగలేదని, అదంతా భూముల విషయంలో కోపంతో జరిగిన పోలింగ్ అని కూటమి నేతలు ధీమాగా చెబుతున్నారు. విడివిడిగా చూస్తే రెండు వాదనలకు ప్రాతిపదికలున్నాయి. కానీ కలిపి చూస్తే ఎవరికి వారు తమకు అనుకూల కోణమే చెప్పుకుంటున్నట్టు కనిపిస్తోంది. వ్యతిరేక కోణం గురించి ప్రస్తావించకపోయినా తేడా కొడుతుందేమో అనే అనుమానమైతే నేతల్ని పట్టి పీడిస్తోంది. పోలింగ్ జరుగుతున్న సమయంలోనే సరళి తమకు అనుకూలంగా ఉందని ప్రతి పార్టీ చెప్పుకునే ప్రయత్నం చేసినా అంత స్పష్టమైన సంకేతాలైతే కనిపించడం లేదు. దీంతో ఏ విషయం అంతు చిక్కడం లేదు. ఎవరికి వారే తెగించి కొట్లాడామని చెబుతున్నారు. అది పైకి కనిపిస్తోంది. చెప్పాల్సిన విషయాలన్నీ చెప్పేశారు. చేయాల్సినంత ప్రచారం చేసేశారు. ఓటర్లు ఏ ఉద్దేశంతో ఓటేసినా సరే పోలింగ్ అయితే భారీగా నమోదైంది. ఇంతకు ఎవరిని గద్దెనెక్కిస్తారు అనేది తేలక ప్రధాన పార్టీలన్నీ బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నాయి. ఎన్ని చెప్పినా అన్నీ తమ విశ్లేషణలే. అవి నిజమైతే ఓకే, కాకపోతే ఏంటి అనే ప్రశ్నతో ఎవ్వరికీ నిద్ర పట్టడం లేదు. భారీగా పోలింగ్ నమోదైనప్పుడు ఏదో ఒక పార్టీకి అనుకూలంగానో ఒక అంశానికి మద్దతుగానో ఉండడం సహజం. కానీ ఏపీలో ఎవరికి మద్దతుగా ఓటర్లు తరలివచ్చారు అనేది అంతు చిక్కడం లేదు. భారీ పోలింగ్కు డ్రైవింగ్ ఫోర్స్గా నిలిచిన అంశం ఏదో కూడా ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ప్రతి పార్టీ తమకు అనుకూలంగా వాదించుకోవడానికి వీలుగా ఓటింగ్ జరిగింది. భారీ పోలింగ్తోనూ ఓటర్లు పార్టీలను గందరగోళపరచడం అరుదుగా జరుగుతుంది. అదే ఇప్పుడు ఏపీలో జరిగింది అనే చర్చ జరుగుతోంది. ఈ లెక్కన కౌంటింగ్ రోజు కూడా చివరిదాకా ట్రెండ్ స్పష్టంగా తెలీదు అనే వాదన గట్టిగా వినిపిస్తోంది. ఏపీలో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. కూటమి, వైసీపీ మధ్య గెలిచే సీట్లపై అంచనాలు మొదలయ్యాయి. ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ 2019 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. దేశం మొత్తం జూన్ 4న ఏపీ వైపు జగన్ గెలుపుపైన ధీమాలో నెక్స్ట్ లెవెల్ అన్నట్టుగా కనిపించారు. గత ఎన్నికల్లోనూ ఎవ్వరూ 151 సీట్లొస్తాయని నమ్మలేదన్నారు. ఈసారి కూడా అంతకంటే ఎక్కువ స్థానాలొస్తాయని చెప్పారు. మరోసారి చరిత్ర సృష్టిస్తామని జగన్ అంటున్నారు. 2019లో 151 సీట్లు, 22 ఎంపీ సీట్లు గెలిచాం. ఈసారి గతంలో కంటే ఎక్కువ సీట్లే గెలుస్తాం. ఏపీలో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టించబోతుందని అన్నారు. జూన్ 4వ తేదీన రాబోయే ఏపీ ఫలితాలు చూసి దేశం షాక్ అవుతుందని అన్నారు. Last time itself was 151. Last time out of 175, 151 itself is a tall number. And someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 20. మహిళలు, పేదలు వైసీపీ వైపే ఉన్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. వైసీపీకి సానుకూల ఫలితాలొస్తాయని ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆశించిన మేరకు రాష్ట్రంలో పోలింగ్ జరిగిందన్నారు. 2019లోనూ ఇదే తరహాలో పోలింగ్ జరిగిందని చెబుతున్నారు. ఆ టైంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు భారీగా పోలైందని, ఈసారి మాత్రం ప్రభుత్వ సానుకూల ఓటు పెద్ద ఎత్తున పోలైందని విశ్లేషిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా పోలింగ్ నమోదైన పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ ఎక్కువగా జరిగిందని వైసీపీ గుర్తు చేస్తోంది. పథకాల లబ్ధిదారులు గ్రామాల్లోనే ఎక్కువగా ఉన్నారని, అందుకే అక్కడ పోలింగ్ ఎక్కువగా జరిగిందని ఆ పార్టీ నమ్మకంగా చెబుతోంది. పోలింగ్లో భారీగా పాల్గొన్న మహిళలు తమకు విజయ సంకేతమేనని వైసీపీ చెబుతోంది. గత ఎన్నికల్లోనే మహిళలు జగన్కు విజయహారతి పట్టారని గుర్తు చేస్తోంది. వృద్ధులు పెన్షన్ ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని కూటమికి ఓటుతో బుద్ధి చెప్పారని వైసీపీ నేతలు అంటున్నారు. ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీల ఓట్లు తమకు భారీగా పడ్డాయని వైసీపీ భావిస్తోంది. పోల్ మేనేజ్మెంట్ కూడా కలిసొచ్చిందని లెక్కలేసుకుంటోంది. యువత కూడా జగన్ను ఒక ఐకాన్గా చూస్తున్నారని వైసీపీ చెప్పుకుంటోంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఓటర్లలో తమ వారు ఉన్నారని ఆ పార్టీ అంటోంది.
అదే సమయంలో లోకల్గా తమకు అనుకూలంగా ఉన్న వర్గాలన్నీ పోలింగ్లో పాల్గొనడం శుభ సంకేతమే అని చెబుతున్నారు వైసీపీ నేతలు. వైసీపీ క్యాడర్ గట్టిగా ప్రచారం చేయడంతో ఆ మేరకు పోలింగ్ శాతం పెరిగిందని వైసీపీ అంటోంది. ఇంతకంటే తమకు అనుకూల సంకేతాలు ఇంకేం కావాలి అనేది ఆ పార్టీ ప్రశ్న. తమ కంచుకోట్లు అలాగే ఉన్నాయని, బలం కూడా ఎక్కడా తగ్గలేదని, తమకు ఓటేస్తారు అనుకున్న వారంతా వచ్చి ఓటేశారని, ఇక ఓటమికి అవకాశం ఏంటని వైసీపీ ప్రశ్నిస్తోంది. 1కి 2 సార్లు చెక్ చేశాం, అన్ని రకాలుగా అభిప్రాయ సేకరణ చేశాం, 100% గెలిచేది వైసీపీని అంటోంది ఆ పార్టీ. ప్రజాదరణ విషయంలో జగన్ తన ప్రత్యర్థుల కంటే చాలా ముందున్నారని చెబుతోంది. తాము ఎక్కడ ఓడిపోతామో, ఎందుకు ఓడిపోతామో కూడా తెలుసంటోంది వైసీపీ. వరుసగా 2వ అధికారం ఖాయమైపోయిందని, దాని గురించి అసలు ఆలోచనే లేదంటోంది ఆ పార్టీ. ఎన్ని సీట్లొస్తాయి, ఎంత మెజారిటీ వస్తుంది అనే ప్రశ్నలకు సమాధానం రావాలని వైసీపీ చెబుతోంది. జగన్ ముందు నుంచి ఎన్నికల వ్యూహంలో కూటమిపై పైచేయి సాధించామని, అదే సీన్ పోలింగ్లోనూ కనిపించిందని వైసీపీ ధీమాగా ఉంది. ప్రభుత్వాన్ని కాదనడానికి సరైన కారణం లేదనే వాదన కూడా తెరపైకొస్తోంది. రాష్ట్రంలో వైసీపీకి అనుకూల పరిస్థితులున్నాయనే అభిప్రాయం ఆ పార్టీలో వ్యక్తమవుతోంది. గడిచిన 5 ఏళ్లలో ఏపీకి జగన్ సీఎంగా ఉండగా భవిష్యత్తు 5 ఏళ్లు కూడా ఆయనే సీఎంగా కొనసాగే ఛాన్స్ ఉందని మెజారిటీ ప్రజల అభిప్రాయమని వైసీపీ చెప్పుకుంటోంది. రూరల్, అర్బన్ ఏరియాల్లో పథకాలు గట్టిగానే ప్రభావం చూపించినట్టుగా ఆ పార్టీ చెబుతోంది. జగన్ మళ్లీ సీఎం అయితే మాత్రమే ఇప్పటివరకు అమలైన పథకాలు కొనసాగే అవకాశాలున్నట్టుగా రాష్ట్ర ప్రజలు బలంగా నమ్మినట్టు వైసీపీ వాదిస్తోంది. ఎవరి మీదైనా విపరీతంగా కసి కోపం ఉంటే అది పట్టుదలగా మారిపోతుంది. అలాగే ఎవరి మీదైనా అలవిమాలిన ప్రేమాభిమానాలున్నా కూడా అది కూడా వారిని కట్టిపడేస్తుంది. ఎంత కష్టమైనా భరించమంటుంది. ఓటరు కోణంలో చూసినప్పుడు ఈ 2 విషయాలు చాలా ముఖ్యంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఓటర్ తన మాట బయటకు చెప్పలేకపోవచ్చు. పోలింగ్ ఎలా జరిగింది అన్న దాన్ని బట్టి, ఓటర్ల నిబద్ధత, వారి తీరును బట్టి అంచనాలు వేసుకోవచ్చని అంటున్నారు. ప్రతిసారి భారీ పోలింగ్ను పాజిటివ్ ఓటుగానో, నెగిటివ్ ఓటుగానో చూసే పరిస్థితి ఉండదు. అన్నిసార్లు నెగిటివ్ ఓటింగ్ జరగదని, కొన్నిసార్లు అది పాజిటివ్ ఓటింగ్ గా కూడా మారుతుంది అనే చర్చ జరుగుతోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం పెరిగిన పోలింగ్ శాతం ప్రభుత్వ పాలనకు అనుకూలంగా ప్రజలిచ్చిన తీర్పుగా పరిగణిస్తోంది. ఖచ్చితంగా 152 స్థానాలతో అధికారంలోకి వస్తామని చెబుతోంది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ పథకాల లబ్ధిదారులు తమకే మద్దతిచ్చారని వైసీపీ చెప్పుకుంటోంది. 5 ఏళ్లుగా కులమతాలు చూడకుండా పార్టీలకు అతీతంగా అందించిన సంక్షేమం తమను గెలిపిస్తుందని అంటున్నారు వైసీపీ నేతలు. ఎవరేమనుకున్నా తమ లెక్కలకు బలమైన ప్రాతిపదిక ఉందనేది వైసీపీ మాట. తమ నమ్మకానికి పునాదులున్నాయని, ఇతరులు ఏమనుకున్నా పట్టించుకోబోమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఏపీలో జరిగిన పోలింగ్ను లోతుగా విశ్లేషిస్తేనే ఓటర్ల తత్వం బోధపడుతుందనేది వైసీపీ చెబుతున్న మాట. పోలింగ్ శాతాలు, గత ఎన్నికల ఫలితాలు లాంటి రొటీన్ లెక్కలతో అంచనాలు వేయలేమని వైసీపీ చెప్పుకుంటోంది. గత ఎన్నికల్లో అందరి అంచనాలు తారుమారు చేసిన ఏపీ ఓటర్లు ఈసారి కూడా అదే పని చేస్తారని వైసీపీ నమ్మకంగా ఉంది. ఏపీలో వైసీపీ గెలుపు ధీమా వ్యక్తం చేస్తుంటే కూటమి కూడా తగ్గేదే లేదంటోంది. గెలిచేది కూటమేనని 3 పార్టీల నేతలు చెప్పుకుంటున్నారు. పోలింగ్ సరళిని తమకు అనుకూలంగా విశ్లేషిస్తున్నారు. ఏపీలో ముగిసిన పోలింగ్ పై ఆయా పార్టీల నేతలు తమదైన శైలిలో స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబు అయితే కూటమి భారీ మెజారిటీతో విజయం సాధించబోతుంది అంటూ ప్రకటించారు. అనూహ్య ఫలితాలు మీరు చూడబోతున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని చెప్పేశారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి విషయానికొస్తే ధర్మం గెలిచిందని అంటున్నారు. ఇలా ఆయా పార్టీల అధినేతలు ఎన్నికల సరళి, వచ్చే సీట్లపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ముందు అధికారంలోకి రావడం ఖాయమేనని కూటమి ధీమా వ్యక్తం చేస్తోంది. పోలింగ్ రాష్ట్ర వ్యాప్తంగా తమకు పూర్తి అనుకూలంగా జరిగిందని, ఫలితాలు తమ కూటమికి ఏకపక్షంగా ఉండబోతున్నాయని పార్టీలు అభిప్రాయపడుతున్నాయి. పోలింగ్ ముగిసిన తర్వాత అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగిన తీరు, ప్రజలు స్పందించిన తీరు తదితర అంశాలపై ఈ పార్టీలు సమాచారం సేకరించాయి. దీంతో పాటు తమ నేతలు ఇతరత్రా మార్గాల నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా వివిధ నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితిని ఈ పార్టీల నాయకత్వాలు విశ్లేషించుకున్నాయి. వచ్చిన సమాచారంపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో తాము ఊహించిన దానికన్నా బలంగా వ్యతిరేకత ఉందని, అందుకే ఓటింగ్కు ప్రజలు వెల్లువలా వచ్చారని కూటమి నేతలు అభిప్రాయపడుతున్నారు. ఎండను, రద్దీని లెక్క చేయకుండా మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు వచ్చి ఓటింగ్లో పాల్గొన్నారని కూటమి గుర్తు చేస్తోంది. నగరాలు, పట్టణాల్లో చదువుకున్న వారు ఓటింగ్కు రారన్న ప్రచారం నిజం కాదని ఇక్కడ తేలిపోయిందని చెబుతోంది.
ప్రత్యేకించి యువత ప్రతి పోలింగ్ కేంద్రంలో పెద్ద ఎత్తున కనిపించారని, అది కూడా తమకే అనుకూలమనేది కూటమి లెక్క. ఎక్కడెక్కడో చదువుకుంటున్న వారు, ఉద్యోగాలు చేసుకుంటున్న వారు ఈసారి ఓట్లు వేసి తీరాలన్న పట్టుదలను ప్రదర్శించారు. ఇవన్నీ ప్రభుత్వ వ్యతిరేక వాతావరణాన్ని ప్రతిబింబించాయని కూటమి చెబుతోంది. ఉద్యోగులు, పట్టణ ఓటర్లు, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ఓటర్లు, నిరుద్యోగులు కూటమికే ఓటేశారనేది టీడీపీ, జనసేన, బీజేపీ నేతల మాట. పథకాల లబ్ధిదారులు తమ వెంటే ఉన్నారన్న జగన్ అండ్ కో నమ్మకం కూడా క్షేత్రస్థాయిలో నిలబడలేదని వారు చెబుతున్నారు. కూటమి మేనిఫెస్టో ఆకర్షణీయంగా ఉండడం తదితర కారణాలతో లబ్ధిదారుల్లో కూడా చీలిక వచ్చిందనే వాదన వినిపిస్తున్నారు. ప్రతి ప్రధాన రాజకీయ పార్టీకి విశ్వాసపాత్రులైన ఓటర్లతో కూడిన సాంప్రదాయక ఓటు బ్యాంక్ అనేది తప్పకుండా ఉంటుంది. ఎప్పుడు ఎన్నికలొచ్చినా వీరి ఓటు అసంకల్పితంగా తమ పార్టీకి పడిపోతుంది. వీరు రాజకీయాలను నిశితంగా గమనిస్తూ ఉంటారు. బలమైన రాజకీయ అభిప్రాయాలు ఉంటాయి, కానీ ఫలితాన్ని నిర్దేశించేది వీరు కాదు, తటస్థ ఓటర్లు. వీరికి బలమైన రాజకీయ అభిప్రాయాలుండవు. ఎన్నికలు సమీపిస్తుండగా చివరి 10-15 రోజుల్లో తమ చుట్టూ ఉన్న వాతావరణం ఎవరికి అనుకూలంగా ఉంటే వారు అటు మళ్లుతారు. ఈసారి తటస్థుల ఓటు ఎటుపడిందనే విషయంపై చర్చ జరుగుతోంది. అయితే తటస్థులపై ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రభావం చూపబోతుందనే వాదనను కూటమి బలంగా వినిపిస్తోంది. పోలింగ్ కోసం హైదరాబాద్ నుంచి లక్షల మంది జనం ఏపీకి బయలుదేరటంతోనే తమ విజయానికి మొదటి అడుగు పడిందని కూటమి అంటోంది. గత ఎన్నికల్లోనూ భారీగా పోలింగ్ జరిగినా హైదరాబాద్ నుంచి ఈ స్థాయిలో ఓటర్లు రాలేదని కూటమి గుర్తు చేస్తోంది. ఈసారి జగన్ వస్తే ఏపీకి భవిష్యత్తుండదనే ఉద్దేశంతోనే ఎన్ఆర్ఐలు కూడా వచ్చి ఓటేశారని కూటమి అంటోంది. ప్రతి చోట కూటమి అనుకూల పోలింగ్ జరిగిందని చెప్పుకుంటోంది. కానీ ఏది నిజమనేది కౌంటింగ్ రోజు తేలబోతోంది. పోలింగ్ శాతం ఎక్కడ పెరిగింది, ఏ వర్గం నుంచి ఎక్కువగా ఓట్లొచ్చాయి, ఆయా వర్గాల్లో ప్రభుత్వ వ్యతిరేకత, అనుకూలత ఏ మేరకు అనేది పరిశీలించాల్సి ఉంటుంది. ప్రతి 5 ఏళ్లకు జరుగుతున్న ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరుగుతున్న కారణంగా ఈసారి పెరుగుదలను చూసి అంచనాకు రాలేమన్నది పరిశీలకుల వాదన. ఇప్పుడు ఏపీలో భారీగా పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి అనుకూలంగా ఉంటుంది, ఎవరి కొంప ముంచుతుందో తెలియడం లేదు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో జరిగిన పోలింగ్పై రాజకీయ పార్టీలు దేనికవే ధీమా వ్యక్తం చేస్తున్నాయి. పెరిగిన పోలింగ్ శాతం తమకే మేలు చేస్తుందని అటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇటు విపక్ష కూటమిలోని జనసేన, బీజేపీ, టీడీపీలు అంచనా వేస్తున్నాయి. సాధారణంగా పోలింగ్ శాతం పెరగడం అంటే అధికార పార్టీకి వ్యతిరేకమనే సంకేతాలుంటాయి. కానీ ఈసారి ఓటరు నాడి బయటపడలేదు. అధికార పార్టీకి పట్టున్న గ్రామీణ ప్రాంతాల్లో భారీగా ఓటింగ్ జరిగింది. మహిళలు పెద్ద సంఖ్యలో ఓటేశారు. కూటమి కూడా తమకు అనుకూల వర్గాలు భారీగా ఓటేశాయని చెప్పుకుంటోంది. అందుకే ఈ పరిణామం ఎవరికి మేలు చేస్తుంది, ఎవరిని ముంచుతుంది అనేది తెలియడం లేదు. ఏపీలో 2 ప్రభుత్వాలను జనం చూసి ఇస్తున్న అచ్చమైన స్వచ్ఛమైన తీర్పుగా కూడా దీన్ని భావించాలి అనే కోణం ఉంది. 5 ఏళ్ల జగన్ పాలన, అలాగే విభజిత ఏపీలో 5 ఏళ్ల చంద్రబాబు పాలన జనం చూశారు. ఈ రోజున వారి మేనిఫెస్టో కంటే కూడా వారి పాలనలో వారిచ్చే ప్రాధాన్యతలేంటి, వారికి వేటి మీద ఫోకస్ ఉంది, వేటి మీద లేదు అన్న అంశాలు ఈ 10 ఏళ్లలో ఓటర్లకు బాగా తెలుసు. ఇక తమకు ప్రభుత్వం నుంచి ఏం కావాలో బాగా తెలుసు. అలాగే ఎవరు అధికారంలో ఉంటే ఏపీ ప్రగతిగతిన సాగుతుంది అనేది కూడా తెలుసు. ఇలా అన్ని రకాలుగా విశ్లేషించుకుని ఓటెత్తినట్టుగానే ఈ భారీ పోలింగ్ ని చూడాలి. అటు వైసీపీ, ఇటు టీడీపీ, అటు జగన్, ఇటు చంద్రబాబు ఇద్దరూ కూడా జనాలకు తెలిసినవారే. వారు రాజకీయ జీవితం కూడా తెరిచిన పుస్తకమే. ఇలా తీసుకుంటే కనుక జనాలకు జవాబు చెప్పడం చాలా సులువు, అలాగే తమదైన తీర్పు ఇవ్వడం కూడా సులువే. అదే సమయంలో ఈ ఇద్దరి విషయంలో ఖచ్చితమైన అభిప్రాయానికి రావడం కూడా కొంత ఇబ్బంది. అలా అనేక శసబిషలకు అవకాశం ఉన్న ఈ ఎన్నికల్లో ఓటర్లు మాత్రం సామాజిక పరంగా, ప్రాంతీయ పరంగా, అలాగే అర్బన్, రూరల్ అన్న దాని పరంగా చీలిపోయారు అని స్పష్టంగా అర్థమవుతోంది. దాంతో ఈసారి జరిగిన భారీ పోలింగ్ ఎవరికి అనుకూలం, ఎవరికి ప్రతికూలమంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉంది అంటున్నారు. ఎవరెన్ని విశ్లేషించినా ఓటర్ మాత్రం గుంబనంగా ఉన్నాడు. తన బటన్ తాను నొక్కేసి వెళ్ళిపోయాడు. ఆ ఓటు మాదే అంటే మాది అంటూ అన్ని పార్టీలు అనుకోవచ్చు. కానీ ఎవరికి నిజంగా పడింది అన్నది మాత్రం జూన్ 4న తెలుస్తుంది. అంతవరకు పార్టీలకు హై బీపీ తప్పేలా లేదు.